హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. సో ఇప్పుడు ఒకసారి మా పత్తి ఎట్లుందో చూడుర్రి. చూసిరా మన పత్తి మొత్తం ఎట్లయిందో. కొన్ని చెట్లు పెద్ద, కొన్ని చెట్లు చిన్న ఉన్నాయి. ఈ టైం వరకు మంచి లెవెల్ వచ్చేటి ఉండే. దీనికి కారణం ఏంటంటే వర్షాలు. అవును, నిన్న మొన్న కొంచెం ఎక్కువ వర్షాలు పడ్డాయి కాబట్టి భూమిలో నీళ్ళు నిలిచి ఆ చెట్టుకు అనేది బలం దొరకక అన్న భూమిలో ఉండిపోయింది. మొన్న 2 రోజుల కిందనే మొత్తం దున్ని దవ్విపించినాం. ఇప్పుడు ఇక ఈ పత్తికి మందు వేయాలి. మందు వేయకపోతే మాత్రం అస్సలు కోలుకోదు. సో ఇప్పుడు ఏం చేయాలి, పోయి మందు బత్తాలు పట్టుకొద్దాం. మొన్న మందు బత్తాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం. ఇవి తీసుకొచ్చి కొద్ది తిప్పాలైందా. అసలు యూరియా బస్తాలు అయితే మొత్తం దొరుకుతూనే లేవు స్టాకు. 3 అడుగు మందు బత్తాలు, 3 యూరియా బస్తాలు, ఇవి మొత్తం కలిపి ఆ పత్తి మొత్తానికి వేయాలి. ఇక ఈ స్టార్టరు నిన్న ఖరాబ్ అయింది, చూసిరు కదా షార్ట్ వీడియోలో. మనకు పెద్ద పెద్ద కెమెరాలు లేవు, అడ్జస్ట్ గారు దీంతో. ఇది ఇక్కడ బస్తాలు వేసి తీసుకొచ్చి ఇప్పుడు ఈ బస్తాలు ఇప్పి ఈ 2 యూరియా బస్తా ఉన్న అడుగు మంది బస్తా 2 మిక్స్ చేసి పత్తికి వేయాలి. ఇప్పుడు దీన్ని ఇప్పాలా. ఇది కొద్ది టాస్క్ ఉండదు. ఇది ఇటు ఉంటుందో అటు ఉంటుందో ఏం అర్థం కాదు. ఇంకో బండ ఎంకలాడాలి మంచి కొచ్చడి. ఇప్పుడు దానికోసం ఒక షార్ప్ ఆబ్జెక్ట్, అదే ఒక మంచి బండ ఎంకలాడాలి. బండ ఎంకలాడి 2 పక్కల కట్ చేసిన తర్వాత అది ఇటత్తో చూసుకొని అది తీసేయాలి. కొద్ది టాస్క్ ఉండదు అబ్బా దాంతో. అయితే అన్ని బండలే, అసలు కరువే ఉండదు మనకి ఇక్కడ బండలకు. దీంట్లోకి వెళ్ళి ఒకటి మంచి షార్ప్ తీసుకోవాలి, అట్లయితే కొంచెం ఈజీగా దిగుతుంది అంతే. చూసిర్రా ఎట్లుందో కొచ్చగా. ఇది బండ దొరకబట్టినప్పుడు షార్ప్ది. దీన్ని బట్టి కోసి దారం నింపాలి. అయిపోయింది. ఇప్పుడు యూరియా ఉన్న అడుగు మందు కలిపిన. సో అన్నీ అయిపోయాక అస్సలు గుర్తుకొచ్చింది, అదే వేయడానికి ఏం తీసుకురాలేదు. ఇది చూడండి, ప్రధాన మంత్రి భారతీయ జాన్ ఉర్వారక్ పరియోజన, భారత్ ఎన్పీకే 2020. మేమైతే దీన్ని అడుగు మందు బస్తా అంటాం. ఇక మరి మీ దగ్గర ఏమంటారు ఏమో కానీ ఎన్పీకే. సో యూరియా కూడా సేమ్ అదే, ప్రధాన మంత్రి భారతీయ జాన్ ఉర్వారక్ పరియోజన నుంచి సబ్సిడీలో వచ్చిన యూరియా. అండ్ ఇక్కడ చూడండి 46% నైట్రోజన్ అండ్ నీమ్ కోటెడ్ యూరియా ఓన్లీ ఫర్ అగ్రికల్చర్ పర్పస్. చూసిరు కదా నీమ్ కోటెడ్ యూరియా. ఈ నీమ్ కోటెడ్ యూరియా అనేది ఓన్లీ అగ్రికల్చర్ మాత్రమే వాడచ్చు. మిగతా ఏ ప్రోడక్ట్కి లేదంటే మిగతా వేరే వేరే కెమికల్స్ తయారు చేయడానికి అసలు వాడరాదు. ఇట్లా బయటకు వెళ్ళాయంటే ఇట్లా పొలాల పొంటి ఎక్కడ పడితే అక్కడికి తిరుగుతూనే ఉంటాయి. తిరిగితే మనకు పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ కుక్కలు వచ్చినాయంటే అన్నీ వేసుకపోతాయి కోళ్ళను. అందుకే వీటి లోపల తోలుకోవాలి. ఈ చిత్తడి ఉంది మొత్తం ఇళ్ళకే చూస్తున్నాయి. ఇట్లా బయట తిరుగుతూనే మంచిగా ఎంజాయ్ చేసుకుంటే కొంచెం దాన దొరుకుతుంది వాటికి కూడా, కానీ కుక్కలు వచ్చినాయంటే ఆయన తీసుకపోతాయి. అందుకే లోపల తోలుకుంటే ఎంత లోపల తోలుతే అంత బెటర్. కాపాడుకోవాలి కదా మనమే. ఇక మన నవీన్ బ్రో ఏమో చల్లుతుండు, ట్రై గోల్డ్ అట, కాల్షియం మెగ్నీషియం సల్ఫేట్ 8%. ఇదేంటి అడుగు మంది లెక్కనే కదా, అది కొత్తగా వచ్చినట్టుంది నాకు తెలిసి. గోదావరి కొరమండల్ కంపెనీ నుంచి కొత్త వచ్చిన అనుకుంటే ఇది. మాత్రం ఘోరం. అడుగు మన కనబడుతుంది.
చూడదు మొత్తం అడుగు మంది వైట్ కలర్ ఉంటుంది, కొంచెం బ్లాక్ కలర్ ఉంది, అది మిక్స్ అయింది కదా, అది ఎన్పికే, ఇది వేరే కాబట్టి. రకరకాల మందులు కనిపెడుతున్నారు, రకరకాల మందులు చల్లుతారు. ఏందో ఏమో ఏం చేస్తారు ఈ అగ్రికల్చర్ని, పొలాలను, పంట పొలాలను. చూద్దాం. ఎక్సెల్ బండిని లోపలికి పట్టుకపోయి ఆ బత్తాలు వేసుకపోదాం. అది మొత్తం బండి మీద ఎక్కించిన 2 బస్తాలు. ఇక దీన్ని పట్టుకొని పొయ్యి వేద్దాం. ఇది తీసుకొచ్చిన యూరియా తిప్పేసిన, ఇది తిప్పి ఇది కలిపితే అయిపోతుంది. ఇక్కడ మా తమ్ముడును మా అమ్మ మంది వేస్తారు ఇప్పటికే. అక్కడ స్టార్ట్ చేసినాం, చెట్టు కాడ స్టార్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడికి అయింది. ఇప్పుడు ఇటు నుంచి మళ్ళీ అక్కడ ఒక చెట్టు వరకు అయిపోవాలి. సక్సెస్ఫుల్గా మన పత్తికి మందేసుడు అయితే అయిపోయింది. మార్నింగ్ 11కి స్టార్ట్ చేసినాం, ఇప్పుడు 4:30 అవుతుంది. ఆల్మోస్ట్ 6 అవర్స్ పట్టింది పత్తికి మొత్తం మందు వేయడానికి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ ఇప్పటితో అయిపోయింది. మరో సరికొత్త వ్లాగ్తో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ బాయ్, హ్యావ్ ఫన్.